ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాదా మురళి. డేట్ 10 మే 2026. రివైజ్ కోర్స్ డేట్ 30 జనవరి 2010. బాప్దాదా చెప్తున్నారు, 4 సబ్జెక్టుల్లోనూ స్వమానాల అనుభవి స్వరూపులకాయి అనుభవం యొక్క అథారిటీని కార్యంలో ఉపయోగించండి. ఈరోజు బ్రాహ్మణ ప్రపంచపు రచయిత అయిన బాప్దాదా తమ నలువైపులా ఉన్న బ్రాహ్మణ ప్రపంచాన్ని చూస్తున్నారు. బ్రాహ్మణ ఆత్మలు ప్రతి ఒక్కరూ పూర్తి ప్రపంచంలోనే విశేషమైన ఆత్మలు. కోట్లలో కొంతమంది ఆత్మలు, ఎందుకంటే సాధారణ తనువులో విచ్చేసిన తండ్రిని గుర్తించారు. బాప్దాదా కూడా హృదయంలో ఇముడ్చుకునే పిల్లలకు హృదయం నుండి హృదయపూర్వకమైన ప్రేమను ఇస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ స్వయాన్ని తండ్రికి ప్రియమైన వారమని, హృదయంలో తండ్రిని ఇముడ్చుకున్నామని అనుభవం చేస్తున్నారు కదా. తండ్రికి పిల్లలు ప్రతి ఒక్కరూ చాలా ప్రియమైన వారు, సర్వులకు ప్రియులు. మేము యోగి జీవితాన్ని గడిపేవారము అని పిల్లలైన మీరందరూ సర్వాత్మల ముందు ఛాలెంజ్ చేశారు. కేవలం యోగం జోడించేవారు కాదు, కానీ యోగి జీవితాన్ని గడిపేవారు. జీవితం అనేది 2-4 గంటలు మాత్రమే ఉండదు. జీవితం అంటే అది సదాకాలానికి ఉంటుంది. కనుక నడుస్తూ తిరుగుతూ కర్మ చేస్తూ యోగి జీవితాన్ని గడిపే నిరంతర యోగులు. యోగంలో కూర్చున్నా, ఏదైనా కర్మ చేస్తున్నా కానీ మీరు కర్మయోగులు. మీ జీవిత లక్ష్యమే సదాయోగి. మీరు ఈ విధమైన యోగి జీవితాన్ని, న్యాచురల్ జీవితాన్ని అనుభవం చేస్తున్నారా? బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో మెరుస్తున్న భాగ్యాన్ని చూస్తున్నారు. ఏం చూశారు? నా పిల్లలు ప్రతి ఒక్కరూ స్వమానదారులు, స్వరాజ్య అధికారులు. ఎందుకని? ఎక్కడ స్వమానం ఉంటుందో అక్కడ దేహాభిమానం రాలేదు. ఆది నుండి అంతిమం వరకు అనగా ఇప్పటి వరకు బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరికి భిన్న భిన్న స్వమానాలు ఇచ్చారు. ఒకవేళ ఇప్పుడు కూడా గుర్తు చేసుకుని ఒక్కొక్క స్వమానమాలను తిప్పినట్లయితే అనేక స్వమానాల స్వరూపులుగా అయి స్వమానంలో లవలీనమైపోతారు. కానీ బాప్దాదాకు పిల్లల్లోని ఒక విషయం ఇప్పటికీ నచ్చటం లేదు. అది ఏదో మీకు తెలుసా? మాకు స్వమానంలో స్థితమవ్వటంలో అప్పుడప్పుడు శ్రమ అనిపిస్తుంది, స్థితమవ్వాలని అనుకుంటాము, కానీ అప్పుడప్పుడు శ్రమ అనిపిస్తుందని కొంతమంది పిల్లలు అంటారు. కనుక సర్వశక్తివంతుడైన తండ్రి పిల్లల శ్రమను చూడలేరు. ఎందుకంటే ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ శ్రమ ఉండదు, ఎక్కడ శ్రమ ఉంటుందో అక్కడ ప్రేమలో లోపం ఉన్నట్లు. ఈరోజు అమృత్వేళ బాప్దాదా నలువైపులా దేశ విదేశాలలోని బ్రాహ్మణ పిల్లల వద్దకు చక్కర్ వేసేందుకు వెళ్ళారు. అప్పుడేం చూశారు? కొంతమంది పిల్లల స్వమానంలో కూర్చుని ఉన్నారు. నేను బాప్దాదా హృదయ సింహాసనాధికారిని అని ఆలోచిస్తున్నారు. ఆలోచిస్తూ కూడా ఉన్నారు. స్వమానంలో స్థితమయ్యే పురుషార్థం కూడా చేస్తున్నారు. కానీ ఏ లోపాన్ని చూశారు? స్వమానం గుర్తుంది, ఆలోచిస్తున్నారు. కానీ స్వమాన స్వరూపంగా అయి, అనుభవమూర్తిగా అయి, అనుభవం యొక్క అథారిటీ స్వరూపంగా అవ్వటంలో లోపం కనిపించింది. ఎందుకంటే అథారిటీలు అయితే చాలా ఉన్నాయి, కానీ అన్నిటికంటే గొప్ప అథారిటీ అనుభవం యొక్క అథారిటీ. ఈ స్వమానాల అనుభూతిని ఆల్మైటీ అథారిటీ ఇచ్చారు. శ్రమ చేస్తున్నారు, కానీ అనుభవ స్వరూపంగా అవ్వలేదు. బాప్దాదా ఏం చూశారు అంటే కూర్చుంటున్నారు, ఆలోచిస్తున్నారు కూడా, కానీ కొద్దిమంది మాత్రమే అనుభవ స్వరూపులుగా అవుతున్నారు. అనుభవంలో ఏ ప్రకారమైన దేహాభిమానమైన కొద్దిగా కూడా తన వైపుకు ఆకర్షితం చేయలేదు. కనుక అనుభవి స్వరూపులుగా అయిపోండి. కర్మ చేస్తూ కూడా కర్మయోగం యొక్క అనుభవి స్వరూపంలో మగ్నమైపోండి. ఇప్పుడు ఇది మరింత అవసరం. స్వరూపంలో స్థితమైపోవాలి. ప్రతి విషయంలో, ప్రతి సబ్జెక్ట్లో అనుభవి స్వరూపులుగా అవ్వాలి. జ్ఞానము, యోగము, ధారణ, సేవ 4 సబ్జెక్టుల్లోనూ అనుభవి స్వరూపులు కావాలి. అనుభవీలను మాయ కూడా కదిలించలేదు. కనుక బాప్దాదా ఈరోజు పిల్లలందరినీ అనుభవి స్వరూపులుగా చూడాలనుకుంటున్నారు. వినటం మరియు ఆలోచించటంలో తేడా ఉంది, కానీ అనుభవి స్వరూపులుగా అవ్వాలి. ఏదైతే ఆలోచిస్తారో, ఏ స్వమానంలో స్థితమవ్వాలని కోరుకుంటారో
దాని అనుభవ స్వరూపంలో స్థితమైపోవాలి. అనుభవీలను ఎవరు కదిలించలేరు. ఎందుకంటే స్వమానము మరియు దేహాభిమానము రెండూ ఉన్నాయి. ఎక్కడ స్వమాన స్వరూపం ఉంటుందో, స్వమానం యొక్క అనుభవంలో స్థితమై ఉంటారో అక్కడ దేహాభిమానం రాలేదు. ఉదాహరణకు అంధకారం ఉందనుకోండి, మీరు లైట్ యొక్క స్విచ్ ఆన్ చేయగానే అంధకారం ఆటోమేటిక్గా మాయమైపోతుంది. అంధకారాన్ని తొలగించడానికి, అంధకారాన్ని పారద్రోలటానికి శ్రమించాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా స్వమానం అనే సిట్పై అనుభవం అనే స్విచ్ ఆన్ అయి ఉంటే ఏ ప్రకారమైన దేహాభిమానం రాలేదు. భిన్న భిన్న ప్రకారాల దేహాభిమానం కూడా ఉంది. మరియు బాబా మనకు భిన్న భిన్న ప్రకారాల స్వమానాలు కూడా ఇచ్చారు. స్వమానాలను తెలుసుకున్నారు, పురుషార్థం కూడా చేస్తున్నారు. కానీ అనుభవం యొక్క పురుషార్థం చేయటం మరియు అనుభవి స్వరూపంగా అవ్వటం, ఇందులో తేడా ఉంది. అందుకే శ్రమ చేయాల్సి వస్తుంది. కనుక ఇప్పుడు సమయానుసారం తండ్రి సమానంగా అయ్యే లక్ష్యాన్ని సంపన్నం చేసే సమయంలో ఎలా పిల్లలు శ్రమ చేయటం బాప్దాదాకు నచ్చటం లేదు. నేను కర్మయోగి జీవితాన్ని గడుపుతున్నానా అని ప్రతి ఒక్కరూ స్వయాన్ని చెక్ చేసుకోండి. జీవితం అనేది న్యాచురల్గా మరియు సదాకాలానికి ఉంటుంది, అప్పుడప్పుడు కాదు. ఇటువంటి అనుభవి స్వరూపులు కావండి. ఏదైతే యోగి జీవితం యొక్క లక్ష్యం ఉందో, అనుభవీమూర్తులుగా అయ్యే లక్ష్యం ఉందో, ఆ లక్ష్యం సంపన్నం అయిందా? సదా మస్తకం ద్వారా మెరుస్తున్న ప్రకాశం స్వయానికి కూడా అనుభవం అవ్వాలి. స్వయం కూడా ఆ స్వరూపంలో స్థితం అవ్వాలి. స్మృతి స్వరూపులుగా ఉండాలి. స్మృతి చేసేవారిగా కాదు, స్మృతి స్వరూపులుగా ఉండాలి. స్మృతి స్వరూపులుగా ఉన్నారా లేదా అనే దానికి రుజువు ఏమిటి అంటే, ఎక్కడైతే స్మృతి యొక్క అనుభవి స్వరూపం ఉంటుందో అక్కడ ప్రతి కార్యాన్ని చేస్తూ కూడా స్వయంలో సమర్థత అనుభవం అవుతుంది. కార్యాలు భిన్న భిన్నమైనవి ఉండవచ్చు, కానీ అనుభవ స్వరూపం యొక్క స్థితి భిన్న భిన్నంగా ఉండరాదు. పిల్లలు శ్రమ ఎందుకు చేయాల్సి వస్తుందని బాప్దాదా చూశారు. అనుభవి స్వరూపంగా అవ్వటంలో నెంబర్ 1 పురుషార్థానుసారంగా ఉండటాన్ని చూశారు. బాప్దాదాకు పిల్లలందరి పట్ల గాఢమైన ప్రేమ ఉంది. కనుక ప్రియమైన వారు శ్రమ చేయటాన్ని చూడలేరు. ఏదైనా సబ్జెక్ట్లో శ్రమ చేయాల్సి వచ్చినా, అప్పుడప్పుడు అనే మాటను ఉపయోగించాల్సి వచ్చినా అందుకు కారణము అనుభవి స్వరూపంగా అవ్వటంలో లోపము. పురుషార్థులుగా ఉన్నారు కానీ స్వరూపులు కావలేదు. దేహాభిమానం సమీపానికి కూడా రాలేనంత ఒక్క సెకండ్లో 4 సబ్జెక్టుల్లోనూ తమ స్వమానాల అనుభవి స్వరూపం యొక్క అనుభూతి అవ్వాలి. ప్రకాశం ఎదురుగా అంధకారం నిలవలేదు, దాన్ని తొలగించాల్సిన అవసరం కూడా ఉండదు. న్యాచురల్గా ఎక్కడైనా అంధకారం ఉంది అంటే అక్కడ ప్రకాశం తక్కువగా అయినా ఉంటుంది, లేక అస్సలు లేకుండా అయినా ఉంటుంది. కనుక అన్నిటికంటే గొప్ప అథారిటీ అనుభవం యొక్క అథారిటీ అనే కాయినం ఉంది. అనుభవాన్ని వేలాది మంది మార్చాలనుకున్నా మార్చలేరు. ఉదాహరణకు చక్కెర తీగా ఉంటుందని మీరందరూ అనుభవం చేశారు. కనుక ఈ విషయంలో వేలాది మంది మిమ్మల్ని మార్చాలనుకున్నా మీరు మారతారా? జ్ఞానము, యోగము, ధారణ, సేవ, ఈ 4 ఏ ఒక్కదానిలోనైనా శ్రమ అనిపిస్తే అనగా దేనినైనా తొలగించుకోవటం, సేవలో సఫలత, ధారణలో స్వభావ పరివర్తన, యోగంలో అచంచలంగా ఉండటం, యోగి జీవితాన్ని అనుభూతి చేయటం. ఇలా ఎందులోనైనా శ్రమ ఉంటే లేక ఎక్కడైనా అప్పుడప్పుడు అనే మాటను మాట్లాడుతున్నారు అంటే ఆ సబ్జెక్ట్లో మీరు అనుభవీమూర్తులు కావలేదని అర్థం. అనుభవం అనేది అప్పుడప్పుడు ఉండదు, అది సహజ స్వభావంగా ఉంటుంది. కనుక శ్రమ చేయటానికి కారణమేమిటో విన్నారా? ఎప్పుడైతే అనుభవం అనే సీట్పై సెట్ అయి ఏదైనా వరదాన స్వరూపంలో అన్వీలుగా అయి అనుభవం చేస్తారో ఆ సమయంలో శ్రమ చేయాల్సి వస్తుందా? సహజంగా అనుభవం అవుతుంది. ఇప్పుడు సమయ ప్రమాణంగా అన్నీ అకస్మాత్తుగా జరుగుతాయి, ఏదీ చెప్పి జరగదు. ఎలాగైతే ఇప్పుడు ప్రకృతిలో ఆకస్మిక విషయాల ఆట నడుస్తుంది కదా, ఇప్పుడు ఇది ప్రారంభమైంది. కొత్త కొత్త విషయాలు జరుగుతున్నాయి. అకస్మాత్తుగా భూకంపం వచ్చింది. కొంత సమయంలోనే లక్షలాది మంది ఆత్మలు వెళ్ళిపోయారు. రేపు మేము ఉంటామా లేదా అని వారికి ఏమైనా తెలుసా?
ఇటువంటి అనేక ప్రమాదాలు భిన్న భిన్న స్థానాలలో అకస్మాత్తుగా జరగటం ప్రారంభమైంది. గుంపులు గుంపులుగా ఒకే సమయంలో అనేకుల టికెట్ కట్ అవుతుంది. మరి ఇలాంటి సమయంలో మీరు ఎవరు రెడీగా ఉన్నారా? పురుషార్థం చేస్తున్నాను అని అయితే అన్నారు కదా. ఎవరు రెడీ అంటే అర్థం ఏదైనా వరదానము లేక స్వమానం గురించిన సంకల్పం చేయగానే ఆ స్వరూపంలోకి వచ్చేయాలి. అందుకే బాప్దాదా ఈరోజు ఈ విషయంపై అటెన్షన్ ఇప్పిస్తున్నారు. ఏ వరదానంనైనా ఫలీభూతం చేసి వరదానము లేక స్వమాన స్వరూపం యొక్క అనుభవిగా అవ్వగలరా? అవ్వవలసిందే. ప్రయత్నిస్తున్నాను అని కాదు. ఒకవేళ ప్రయత్నించాలనుకున్నా ఇప్పటి నుండే చేయండి. ఎందుకంటే బహుకాలపు అభ్యాసం సమయానికి సహయోగం ఇస్తుంది. మీరు పురుషార్థులు కాదు, అనుభవీళ్ళు. ఎందుకంటే అనుభవం యొక్క అథారిటీని మీ అందరికీ ఆల్మైటీ అథారిటీ ఇచ్చారు. మీరందరూ దేహాభిమానం యొక్క అనుభవీలుగా ఉన్నారు. కనుక నేను ఫలానాను అని ఎప్పుడైనా దేహాభిమానాన్ని గుర్తు తెచ్చుకోవాల్సి వస్తుందా? ఉదాహరణకు మీకు దేహం ఆధారంగా పేరు వచ్చింది కనుక నేను ఫలానా అనే దేహాభిమానం ఉన్నట్లే కదా. ఒకవేళ వేలాది మంది మీ పేరు ఫలానా కాదు, మీ పేరు ఇది అని పేరు మార్చి చెప్తే మీరు అంగీకరిస్తారా? మీ పేరు మర్చిపోతారా? జన్మ తీసుకోగానే ఏ పేరు పెట్టారో ఆ దేహాభిమానం చాలా పక్కాగా మరియు సహజంగా ఉంటుంది. మీ పేరుతో మరొకరిని పిలుస్తున్నారు అనుకోండి, మిమ్మల్ని పిలవటం లేదు కానీ మీ పేరు కలిగిన మరొకరిని పిలుస్తున్నా, కానీ మీ చెవులు పేరును వినగానే నన్ను పిలుస్తున్నారని మీ అటెన్షన్ వెళ్తుంది కదా. కనుక దేహాభిమానం ఎంత పక్కాగా అయిపోయింది. అదేవిధంగా దేహీ అభిమాని, స్వమానదారి, స్వరాజ్య అధికారిగా ఉండటం కూడా ఇంత పక్కాగా అయిపోవాలి. మీ జీవితం పరివర్తన అయిందని మీరంటారు కదా. మరి ఏ పరివర్తన తీసుకొచ్చారు? దేహాభిమానం నుండి స్వమానదారులుగా, స్వరాజ్య అధికారులుగా అయిపోయారు. కనుక నేను జ్ఞానస్వరూపంగా అయ్యానా లేక జ్ఞానం విని వినిపించేవారిగా అయ్యానా అని చెక్ చేసుకోండి. జ్ఞానం అంటే నాలెడ్జ్. నాలెడ్జ్ యొక్క ప్రాక్టికల్ రూపం ఏమిటి అంటే నాలెడ్జ్ గురించి, నాలెడ్జ్ ఈజ్ లైట్ అంటే జ్ఞానం అనేది ప్రకాశము. నాలెడ్జ్ ఈజ్ మైట్ అంటే జ్ఞానం అనేది శక్తి అని అంటారు. కనుక జ్ఞాన స్వరూపంగా అవ్వటం అనగా ఏ కర్మ చేసినా అది లైట్ మైట్ కలిగి ఉంటుంది, యథార్థంగా ఉంటుంది. దీనినే జ్ఞానస్వరూపంగా అవ్వటమని అంటారు. జ్ఞానాన్ని వినిపించేవారిగా కాదు, జ్ఞానస్వరూపంగా అవ్వాలి. యోగ స్వరూపం అంటే కర్మేంద్రియ చీతులుగా అవ్వటం, ప్రతి కర్మేంద్రియంపై స్వరాజ్యాధికారం. దీనినే యోగము అనగా యుక్తియుక్త జీవితమని అంటారు. ఒకవేళ ఇటువంటి జ్ఞాన యోగ స్వరూపులుగా ఉన్నట్లయితే ప్రతి గుణం యొక్క ధారణ ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ప్రతి సమయం స్వతహాగానే సేవ జరుగుతుంది. సమయానుసారం మనసా సేవ చేసినా, వాచా సేవ చేసినా, కర్మనా సేవ చేసినా, స్నేహ సంబంధాలలో చేసిన సేవ కూడా ప్రతి సమయం అఖండంగా నడుస్తూ ఉంటుంది. ఒకవేళ బ్రాహ్మణ పరివారంలో ఎవరైనా మీ సోదరి కానీ సోదరుడు కానీ ఉదాసీనంగా ఉన్నారు, పురుషార్థంలో కొద్దిగా డల్గా ఉన్నారు, ఏదైనా సంస్కారానికి వశమై ఉన్నారనుకోండి, మీ సంపర్కంలో ఉన్న అటువంటి ఆత్మకు మీరు ఉల్లాస ఉత్సాహాలు ఇప్పించారు, సహయోగం ఇచ్చారు, స్నేహం ఇచ్చారంటే ఈ సేవా పుణ్యం కూడా మీ ఖాతాలో జమ అవుతుంది. పడిపోయిన వారికి పైకి లేపటాన్ని పుణ్యమని అంటారు. కనుక సంబంధ సంపర్కాల్లో కూడా సేవ చేయటం అనేది సత్యమైన సేవాదారుల కర్తవ్యం. సేవ లభించినప్పుడు లేక ఎవరైనా సేవ ఇచ్చినప్పుడే సేవ చేయాలని అనుకోకండి. మనస, వాచ, కర్మన సంబంధ సంపర్కాలలో సేవ ఆటోమేటిక్గా జరుగుతూ ఉండాలి. బాప్దాదా ఏం చూశారంటే చాలాసార్లు సంపర్కంలో ఉన్న వారి స్వభావ సంస్కారం కొద్దిగా ఉండాల్సిన విధంగా లేకుంటే మీరు ఇలాంటి వారే, వీరు మారరు, వీరి సేవ చేయటం టైం వేస్ట్ అని సంకల్పాలు చేయటం ఇదేమైనా యథార్థమా?
మేము ప్రకృతిని కూడా సతోప్రధానంగా చేసేవారము అని స్వయం గురించి భావిస్తున్నప్పుడు మీరు వీరైతే మనుష్యాత్మలు, బ్రాహ్మణులు అని పిలువబడుతున్నారు. కానీ సంపర్కానికి వశమై ఉన్నారు. ప్రకృతి యొక్క సంస్కారాన్ని మార్చేస్తామని ఛాలెంజ్ చేసినప్పుడు వారైతే ప్రకృతికి పురుషుడు అనగా ఆత్మ మీ సంబంధంలో ఉన్నారు. కనుక సత్యమైన సేవాదారులు తమ సేవా పుణ్యాన్ని సంపాదించుకునేందుకు శుభభావనను తప్పకుండా ఉంచుకుంటారు. వీరు ఇలాంటి వారే. వీరు మారనే మారరు. ఇది శుభభావన కాదు, ఇది సూక్ష్మమైన ద్వేష భావన. ఎంతైనా మీ సోదరులు నా బాబా అని అయితే అంటారు కదా. కనుక సత్యమైన సేవాదారులు శుభభావనను ఇచ్చే సేవలో కూడా పుణ్యాన్ని సంపాదిస్తారు. కింద పడిన వారిని మరింత పడేరాదు, పైకి లేపాలి, సహయోగం ఇవ్వాలి. ఇలాంటి వారినే సత్యమైన సేవాదారులు, పుణ్యాత్ములు అని అంటారు. సేవలో ఇంతటి ఉమంగ ఉత్సాహం ఉందా అని స్వయాన్ని చెక్ చేసుకోండి. ఇలాంటి వారిని అనుభవం యొక్క అథారిటీ కలిగిన వారని అంటారు. ఇప్పుడు బాప్దాదా ఇదే ఆశిస్తున్నారు. అనుభవమూర్తులు కావండి. అనుభవం యొక్క అథారిటీని కార్యంలో ఉపయోగించండి. 4 సబ్జెక్టుల్లో అనుభవి స్వరూపంగా అయ్యి అనుభవం యొక్క అథారిటీని కార్యంలో ఉపయోగిస్తాము. ఉన్న లోపాలను సంపన్నం చేసుకుంటాము. ఇంతగా స్వయంపై అటెన్షన్ ఇస్తామని భావించేవారు చేతులెత్తండి. మనస్సు యొక్క చేతిని ఎత్తుతున్నారు కదా, స్థూలమైన చేతిని కాదు, మనస్సు యొక్క చేతిని ఎత్తండి. ఎందుకంటే బాప్దాదా శివరాత్రి రిజల్ట్ చూశారు. మనసులో ఎవరిదైనా లోపం కలిగిన సంస్కారం మీ శుభభావనను తగ్గించరాదు. వారి సంస్కారం అయితే డీలాగా ఉంది, కానీ వారు మీ శుభభావనను తగ్గించగలిగేంత శక్తిశాలిగా ఉన్నారు కదా. బ్రహ్మబాబా ఏం చూడలేదు, ఏం చేయలేదు. బాధ్యత ఉన్నప్పటికీ అంతిమంలో శుభభావన, శుభకామనలతో కూడిన 3 మాటల శిక్షణను అందరికీ ఇచ్చి వెళ్ళారు. గుర్తుంది కదా, 3 మాటలు గుర్తున్నాయి కదా. స్వయం కూడా నిరాకారి, నిరహంకారి, నిర్వీకారి స్థితిలోనే అవ్యక్తమయ్యారు. ఎవరికీ కూడా కర్మభోగం యొక్క ఫీలింగ్ను తెప్పించలేదు. వారి కర్మభోగం సమాప్తమవుతూ ఉందని ఎవరికైనా అనిపించిందా? ఏమైంది? అవ్యక్తమైపోయారు. ఇలా బ్రహ్మబాబా సమానంగా ఫరిస్తా భవ అనే వరదానం దేనినైతే తండ్రి చేసి చూపించారో అలా బ్రహ్మబాబాను అనుసరించండి. మీరు నా బాబా అని అంటారు, మరి తండ్రి ఏమంటారు? నా పిల్లలు అని అంటారు. ఇలాంటి శుభభావన పరస్పరంలో, పరివారంలో ఉండటం కూడా అవసరం. స్వభావాన్ని చూడకండి. భావ స్వభావాలు ఉన్నాయని తండ్రిని తెలుసు, కానీ భావ స్వభావాలు ప్రేమను సమాప్తం చేయరాదు, సంబంధాన్ని సమాప్తం చేయరాదు. కార్యాన్ని తక్కువ సఫలం చేయటం అనేది సరైంది కాదు. ఇది పరివారం. ఎలాంటి పరివారం? ప్రభు పరివారం, పరమాత్మ పరివారం. ఇందులో ఏ కారణంగా కూడా ప్రేమ తగ్గిపోరాదు. ప్రేమ అనగా శుభభావన తప్పకుండా ఉండాలి. ఎవరిలాంటి వారైనా ఇది పరమాత్మ పరివారం. నేను ప్రభు పరివారానికి చెందిన వాడును అని భావించినప్పుడు పరివారం అంటే ప్రేమ. ఒకవేళ పరివారంలో ప్రేమ లేదంటే అది పరివారమే కాదు. ఈ పరమాత్మ పరివారం ఒకే ఒక్క సమయంలోనే ఉంటుంది. ఇంత పెద్ద పరివారం పరమాత్మకు తప్ప మరెవ్వరికీ ఉండనే ఉండదు. కనుక చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇది కూడా పురుషార్థంలో విఘ్నంగా అవుతుంది. విఘ్నముక్తులుగా అయినప్పుడే అన్వీలుగా అయి అనుభవం యొక్క అథారిటీ ద్వారా అందరినీ అన్వీలుగా చేస్తారు. అచ్చా, బాప్దాదా అందరికీ ప్రియ స్మృతులను అందజేస్తున్నారు. నలువైపులా ఉన్న పిల్లలను చూసి సంతోషిస్తూ బాప్దాదా వాహ్ పిల్లలు వాహ్ అనే పాట పాడుతున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి ఉన్నారు. తండ్రి హృదయంలో పిల్లలు ప్రతి ఒక్కరూ ఉన్నారు. ఇక్కడ ఇంతటి పరివారాన్ని, మధువన వాసులను చూసి వాహ్ మధువనం వాహ్ అని సంతోషమవుతుంది. అందరి ఆశ్రయ స్థానం మధువనమే కనుక అందరూ మధువనానికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. ఇప్పుడు తండ్రికి గల ఆశను త్వరగా పూర్తి చేయాలి. 4 సబ్జెక్టులోనూ అనుభవి స్వరూపులుగా అవ్వవలసిందే. ఎవరెక్కడ కూర్చుని ఉన్నా
నలువైపులా ఉన్న దేశ విదేశాల్లోని పిల్లలందరినీ బాప్తాత చూస్తున్నారు. అందరూ చూసి హర్షిస్తున్నారు. ఈ సాధనాలు విఘ్నము ఈ సమయంలో ఉన్నతిలోకి వెళ్తున్నాయి. ఇవి ప్రపంచానికి కొత్త ఆవిష్కరణలు, కానీ మీ లాభం కోసం మంచి సాధనాలను కనుగొంటున్నారు. దూరంగా ఉన్నప్పటికీ తోడుగా ఉన్నారు. ఈ సాధనాలను తయారు చేసేందుకు సైన్స్ వారికి కూడా అభినందనలు. మంచిది. దేశ విదేశాల్లోని పిల్లలందరూ చాలా హృదయపూర్వక ప్రేమను, స్మృతిని స్వీకరించండి. మరియు విశేషంగా ఇలాంటి విశేషమైన పిల్లలకు నమస్తే. పిల్లలందరి తరపు నుండి బాప్దాదాకు ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు వరదానము: నాలెడ్జ్ యొక్క లైట్ ద్వారా పురుషార్థ మార్గాన్ని సహజంగా మరియు స్పష్టంగా చేసుకునే ఫరిస్తా స్వరూప భవ. ఫరిస్తా తనపు జీవితంలో లైట్ మరియు మైట్ అంటే ప్రకాశము మరియు శక్తి రెండూ స్పష్టంగా కనిపిస్తాయి. కానీ లైట్ మరియు మైట్ రూపులుగా అయ్యేందుకు మననం చేసే మరియు సహనం చేసే శక్తులు ఉండాలి. మనసు కోసం మనన శక్తిని, వాచ మరియు కర్మణ కోసం సహన శక్తిని ధారణ చేయండి. తర్వాత ఏ మాటలైతే మాట్లాడతారో, కర్మలు చేస్తారో అవి వాటి అనుసారంగానే ఉంటాయి. ఒకవేళ ఈ రెండు శక్తులు ఉంటే ప్రతి ఒక్కరికి పురుషార్థ మార్గం సహజంగా మరియు స్పష్టంగా అయిపోతుంది. స్లోగన్: వ్యర్థాన్ని మాట్లాడటం అనగా అనేక మందిని డిస్టర్బ్ చేయటం. అవ్యక్త సూచన: సదా అచంచలమైన స్థిరమైన ఏకరస స్థితిని అనుభవం చేయండి. పిల్లలైన మీరు మాస్టర్ ప్రకృతి పతులు. ఈ ప్రకృతి యొక్క ఆటను చూసి హర్షిస్తూ ఉండండి. ప్రకృతి అలజడి చేసిన, ప్రకృతి సుందరమైన ఆటను చూపించిన రెండిట్లో ప్రకృతి పతి ఆత్మలు సాక్షిగా అయి ఆటను చూస్తారు. ఆటల్లో మజాను తీసుకుంటారు, భయపడరు. కనుక బాప్దాదా తపస్సు ద్వారా సాక్షితనపు స్థితి అనే ఆసనంపై అచంచలంగా స్థితమై ఉండే విశేషమైన అభ్యాసాన్ని చేయిస్తున్నారు. అచ్చా. ఓం శాంతి.